హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ వీడియోలో మెయిన్‌గా నేను కవర్ చేసేది ఏంటంటే, పాస్ట్ అక్టోబర్ నుంచి చాలా అప్డేట్స్ వస్తున్నాయి ఆస్ట్రేలియాకి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా నెక్స్ట్ వచ్చే ఇంటెక్స్‌లో ఎవరైతే ఆస్ట్రేలియాకి రావాలనుకుంటున్నారో ఒకసారి వీడియో చెక్అవుట్ చేయండి. మీరు ఈ వీడియోని కంప్లీట్‌గా చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో నేను కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేశాను. అవి కింద డిస్క్రిప్షన్లో నేను వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఒకసారి వాటిని కూడా చూడండి. అవి చాలా యూస్ఫుల్ అనమాట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్ట్రేలియాకి వచ్చి చదువుకోవాలనుకుంటున్నారో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదామా? సో స్టూడెంట్స్ ఎవరైతే ఆస్ట్రేలియాకి వచ్చి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మళ్ళీ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫైనాన్షియల్ కెపాసిటీ రిక్వైర్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఓవర్ 6 months ఆఫ్ పీరియడ్లోనే ఈ సెకండ్ టైం ఇంక్రీజ్ అనమాట. లైక్ 1st October 2023లో ఆల్రెడీ ఇంక్రీజ్ చేశారు ఫ్రమ్ $21,000 to $24,505కి. అండ్ మళ్ళీ ఇప్పుడు 10th May 2024 నుంచి మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు 10th May తర్వాత అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అనేవి $29,710 చూపించాలి. అండ్ ఈ చేంజెస్ అనేది ఎందుకు అంటే డ్యూ టు ఇన్ఫ్లేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ చాలా పెరిగిపోయింది. సో దానివల్ల స్టూడెంట్స్కి ఒక మినిమం అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉండడానికి సరిపోయేలాగా చూపించాలని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసిందనమాట టు $29,710కి. అండ్ డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ అమౌంట్ చూపించాలి అని మెన్షన్ చేశారు. నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కంప్లీట్గా చూడండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది 10th May కాబట్టి ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మళ్ళీ ఎప్పుడు చేంజ్ అవుతాయి అనేది తెలియదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ చేంజ్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్ట్రేలియాకి వస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది తీసుకోవాలి. ఇట్ కెన్ బి IELTS, PTE ఆర్ ఎనీ అదర్ టెస్ట్. ఒకవేళ IELTS తీసుకుంటే IELTS స్కోర్ వచ్చేసి మినిమం 5.5 ఉండేది ముందు, కానీ ఇప్పుడు దాన్ని 6కి ఇంక్రీజ్ చేశారు. ఇన్ కేస్ మీరు IELTS కాకుండా PTE తీసుకుంటే PTE స్కోర్ మినిమం 45 నుంచి 50కి ఇంక్రీజ్ చేశారనమాట. ముందు 45 మాత్రమే ఉండేది, ఇప్పుడు దాన్ని 50కి ఇంక్రీజ్ చేశారు. అండ్ ఈ రూల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసింది 23rd March 2024 నుంచి. సో ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో జూలై ఇంటేక్ వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనమాట. ప్యాకేజ్ టెలికోర్స్ విత్ సమ్ అదర్ కోర్స్ తీసుకుంటే దానికి 4.5 ఉండేది, దాన్ని ఇప్పుడు 5కి ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇన్ కేస్ ఓన్లీ ఎలికోస్ తీసుకుంటే మీరు దాంట్లో నో చేంజెస్. సో ఇవన్నమాట మెయిన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ చేంజెస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ చేంజ్ వచ్చేసి 23rd March 2024లోనే మళ్ళీ ఒక చేంజ్ చేశారు. ఏంటంటే GTEని రీప్లేస్ చేశారు విత్ GS రిక్వైర్మెంట్స్. GTE అంటే మీ అందరికి తెలిసిందే జెన్యూన్ టెంపరరీ ఎంట్రెంట్ అని. దాన్ని GS రిక్వైర్మెంట్స్ తోని చేంజ్ చేశారు, లైక్ జెన్యూన్ స్టూడెంట్ రిక్వైర్మెంట్స్కి. GTEలో మనం ముందు ఒక స్టేట్మెంట్ రాసి పంపించే వాళ్ళం GTEలో, కానీ ఇప్పుడు అదే GS రిక్వైర్మెంట్స్లో మనం క్వశ్చన్స్ లాగా చూడబోతున్నాం. అండ్ ఈచ్ క్వశ్చన్కి 150 వర్డ్ లిమిట్ ఉంటుంది అనమాట. అందులో మనకి 300 words వర్డ్ లిమిట్ ఉండేది కదా. సో ఈ GS రిక్వైర్మెంట్స్లో చేంజ్ అయింది. ఈచ్ క్వశ్చన్కి 150 words మనము రాయొచ్చు. సో దట్ మనకి ఎలాబరేట్ చేయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ GS రిక్వైర్మెంట్స్లో చూడొచ్చు. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా వాళ్ళ వెబ్సైట్లో ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో దట్ మనకి ఒక ఐడియా ఉంటుంది ఏం క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది. అండ్ నా ఛానల్లో నేను దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక వీడియో చేశాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో నెక్స్ట్ చేంజ్ వచ్చేసి టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా హోల్డర్స్కి. ఇది మనము స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత TRకి చేంజ్ అయిపోతాం. TR అంటే టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా. ఆ వీసా అప్లై చేసేటప్పుడు కూడా మనము IELTS ఆర్ PTE సమ్ అదర్ ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి తీసుకోవాలి. ఆ టెస్ట్కి మినిమం స్కోర్ ముందు 6 ఉండేది, కానీ దాన్ని ఇప్పుడు 6.5కి ఇంక్రీజ్ చేశారు. అండ్ దాని వ్యాలిడిటీ వచ్చేసి ముందు 3 years ఉండేది, కానీ దాన్ని ఇప్పుడు 1 yearకి చేశారు. IELTS ఆర్ PTE ఆర్ సమ్ అదర్ ఏదన్నా ఇంగ్లీష్ టెస్ట్ తీసుకుంటే దాని వ్యాలిడిటీ వచ్చేసి 1 year ఉంటుంది. ఆ 1 year లోపు మీరు TR అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ రూల్ వచ్చేసి ఇది టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా హోల్డర్స్కి మెయిన్గా July 1st నుంచి ఈ రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఎవరైతే 35 years కన్నా అబోవ్ ఉండే TR చేంజ్ అయ్యే వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది తక్కువ చేశారనమాట. లైక్ ముందు అది 50 years ఉండేది, కానీ దాన్ని ఇప్పుడు 35 yearsకి రెడ్యూస్ చేశారు. సో దట్ అప్లికెంట్స్ ఎవరైతే 35 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీసాస్కి ఎలిజిబుల్. ఇన్ కేస్ వాళ్ళు 35 years కన్నా అబోవ్ ఉంటే వాళ్ళు వేరే వీసా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
లైక్ స్పాన్సర్ వీసా ఇంకేదైనా వీసాస్ సెలెక్ట్ చేసి 2 years ఎక్స్టెన్షన్ కూడా ఆన్ సెలెక్టెడ్ డిగ్రీ తీసేశారు ఫ్రమ్ 1st July 2024. 1st July కన్నా ముందు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో లైక్ ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళకి 2 years ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది వాళ్ళ సెలెక్టెడ్ డిగ్రీ పైన. కానీ July 1st 2024 నుంచి ఎవరైతే టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసాకి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ 2 years ఎక్స్టెన్షన్ అనేది రాదు. ఇవన్నమాట మేజర్ గా వచ్చిన ఆస్ట్రేలియాలో చేంజెస్. ఇంకా నేను చాలా విన్నాం మనం మధ్యలో లైక్ స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ చేస్తున్నారు అని. రిజెక్ట్ చేస్తున్నారు కొన్ని, ఎందుకంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ఫేక్ ఉంటే అంతే తప్ప జెన్యూన్ స్టూడెంట్స్ ఎవరిని రిజెక్ట్ చేయట్లేదు. సో ఇదన్నమాట మెయిన్ గా వచ్చిన చేంజెస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. లాస్ట్ డిసెంబర్ నుంచి ఈ చేంజెస్ వస్తూనే ఉన్నాయి. కంటిన్యూస్ గా ఏదో ఒక చేంజ్ అప్డేట్ చేస్తూనే ఉన్నారు మైగ్రేషన్ స్ట్రాటజీస్ భాగంగా. అండ్ జూలై ఇంటేక్ లో ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీరే కానీ వస్తుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కింద కమెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. అండ్ డిస్క్రిప్షన్ లో ఇంకా నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశానని చెప్పాను కదా, వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది ఇంకా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. విల్ సీ నా నెక్స్ట్ వీడియో. బై బాయ్.